యేసు ప్రభు దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఈ సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. ఈ సమయమున ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది దినాలలో మనం చూస్తున్నాం, పేదలంటే చాలా వరకు ఇష్టం వల్ల. ఎవరైనా పేద కుటుంబం అంటే వారి ఇంటికి ఎవరు వెళ్ళరు. ఎవరైనా ధనికుల ఇంటికే వెళ్తారు కానీ పేదవారి ఇంటికి ఎవరైనా వెళ్తారా? వెళ్ళాలి. ఎవరు కూడా వెళ్ళాలని కూడా ఎవరు ఇష్టపడరు. పేదింటికి ఎవరైనా అమ్మాయిని కానీ అబ్బాయి కానీ ఇస్తారా? చేసుకోవడం కానీ ఇచ్చుకోవడం కానీ ఉండవు. వాళ్ళ వెనకాల ఆస్తులు చూస్తాం, అంతస్తులు చూస్తాం, వాళ్ళ పలుకుబడి చూస్తాం, వారి హోదా చూస్తాం, వాళ్ళ డబ్బు చూస్తాం, బంగారు చూస్తాం, వాళ్ళ కాళ్ళు చూస్తాం, వాళ్ళ ఇల్లు చూస్తాం, వాళ్ళ పిల్లలు చూస్తాం. అన్ని చూసిన తర్వాత అప్పుడు ఏమంటాం తెలుసా? ఇద్దాము అనుకుంటాం. పేదల కుటుంబంలో ఎవరైనా ఏమైనా ఇచ్చి పుచ్చుకోవడం అంటే ఉండవు. ఎవరైనా పేదవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ధనికుడిగా వెళ్ళాం, వారిని అమరుడుగా మరి ప్రేమించరు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, కానీ దేవుడు పేదవాళ్ళను ఏమైనా అసహించుకుంటారా? దేవుడు పేద కుటుంబాల దగ్గరికి వస్తారా? మరి కొద్దిమంది అంటా ఉంటారు, పాస్టర్ మేము పేదలంలేయా, నువ్వు మా ఇంటికి ఎందుకు వస్తావు అంటా ఉంటారు. కానీ యేసు ప్రభువు వారు పేదల ఇంటికే వెళ్ళింది. ఆమె సేవకుడు ఎందుకు వెళ్ళడు? సేవకుడు కూడా వెళ్తాడు. పేదలే కావాల్సింది దేవునికి కదా. మరి ఏదైనప్పటికీ ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇంతకు పేదల ప్రార్థన వింటాడండి? పేదవాళ్ళ ప్రార్థన వింటాడా? బైబిల్ గ్రంథంలో నాకెందుకో పేదవాళ్ళ గురించి చెప్తుంటే ఒక తల్లి నాకు గుర్తుకు వస్తా ఉంది. పేద ఆమె. మరి అందరూ కానుక పెట్టలో మరి వాళ్ళు వంతుగా ఎంత చేస్తున్నారంటే అంత చేస్తున్నారు. కానీ ఈమె తనకు కలిగిందంతయు కానుకేస్తోంది. ఎందుకంటే తనకు కలిగిందంతయు ఇంకా ఏమాత్రము కూడా మరి రేపటికి కానీ ఎల్లుండికి కానీ ఆ రోజుకి కానీ ఆలోచించుకోకుండా ఉన్నదంతా కానుక పెట్టలు వేసేసింది. ఆమె ఉన్నదంతా ఎక్కడ వేసేసింది? కానుక పెట్టలు వేసేసింది. ఆమె ఏమనుకుంటుందో తెలుసా? అందరికంటే తక్కువ వేసిన ఈ డబ్బు వేయొచ్చా వేయకూడదా? మందిరానికి వెళ్ళవచ్చా వెళ్ళకూడదా? నా వస్త్రధారణ బాగలేదు, మరి నిజంగా నా దగ్గర డబ్బు లేదు కానుక వేయడానికి. ఈ కానుక దేవుడు స్వీకరిస్తాడా లేదా? ఈ డబ్బు దేవుడు తీసుకుంటాడా లేదా కానుక పెట్టల వేస్తే అని చెప్పి ఇంతకు మందిరముకు వెళ్ళడానికి కూడా నాకు అడగతుందా లేదా అని ఆలోచన చేసుకుంటా, ఏడ్చుకుంటా, వేదనతో బాధతో కన్నీళ్లు దాచుకుంటా ఆ కానుక తీసుకుని వచ్చింది. అందరూ వజ్రాలు, వెల్లుల్లాలు, బంగారు, రత్నాలు, ముత్యాలు, డబ్బు కదా, లక్షలు లక్షలు కానుకలు వేస్తున్నారండి. లక్షలు లక్షలు కానుకలు వేస్తున్నారు. ఆమె కళ్ళకు కనబడుతూ ఉన్నాయి. ఒక్కొక్కరు ఎత్తుకొచ్చి మూట్లు మూట్లు డబ్బులు కుమ్మరిస్తున్నారు ఆ కానుక పెట్టెలో. అంత వేస్తుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె పిడికిడి బిల్లు బిగించుకొని ఎవ్వరు చూడకుండా కొంగేసుకొని ఆ కానుక పెట్టెలో డబ్బు వేస్తుంటే ఆమెను దేవుడు పట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పట్టుకున్నాడు. ఆగినాడంటే ఆగమ్మా. ఇప్పుడు మరి ధనికులు కూర్చున్నారు, కుర్చీల మీద కూర్చున్నారు కదా, మంచి మంచి హోదా ఉన్న వాళ్ళు కూర్చున్నారు, మంచి మంచి డబ్బు ఉన్న వాళ్ళు, అందవాళ్ళు అందరూ బాగా కూర్చొని వింటూ ఉన్నారు. ఆభరణాలు వేసుకొని కూర్చున్నారు, చాలా మంది వెళ్ళగలిగిన వస్త్రాలు వేసుకొని కూర్చున్నారు. అందరూ అలాగున్నారు. ఆమెను దేవుడు అట్లా ఆపినప్పుడు అందరూ నేను అనుకుంటున్నా, మమ్మల్ని ఏ రోజు కూడా కాపలేదే, ఏ రోజు కూడా యేసు మమ్మల్ని తాకలేదే, ఏ రోజు మమ్మల్ని ఇట్లాగా నిలబెట్టలేదే, ఏనాడైనా యేసు ప్రభువు యొక్క భుజం మీద చేయి వేస్తామని మేము చూసినామే. కానీ ఆమె మీద వేసి ఈ తల్లి అందరికంటే ఎక్కువ వేసింది అన్నాడు. కొడంతో పాటు అందరికంటే ఎక్కువ వేసింది అన్నాడు. ఇదేందురా? మేము చూస్తే ఇంటిలో పట్టుకొచ్చి కట్టలు కట్టలు అందరూ కానుక పెట్టలేస్తున్నాం, ఇదిగో మూడు తీసుకొచ్చి గుమ్మరిస్తున్నాం. వచ్చిన డైమండ్ ఎంత అవుతుంది అనుకోండి, నేను వేసిన డైమండ్ ఏదనుకోండి కానుక పెట్టినాం, ఆ వస్త్రం ఎంత అనుకోండి, ఎన్ని కోట్లు అనుకోండి. ఆమె వేసిన చేత్తో ఏమేసింది? ఎంత వేసిందంటమ్మా? 2 కాసులండి.
ఎంతంట? 2 కాసులు. మన దృష్టికి 2 రూపాయలు. ఆమేన్. ఎంతంట? 2 రూపాయలు అండి. 2 కాసులు కదా. ఏశాలకు ఆమె అనుకుంటుంది, ఈ డబ్బు ఏ పనికి వచ్చాను నేను వేసేది? నేను వేసే కానుక ఏమి ఉపయోగపడుతుంది? సున్నానికి రాదు కదా, అవసరమైతే రంగు పేపర్లకు రాదు, ఏంటికి కనీసం టీ తాగని గుడికి రాదు. ఇంత డబ్బు ఎవరైనా మరి దీన్ని బట్టి నేను వేయొచ్చా వేయకూడదా ఆలోచన చేసుకుంటా కానకపెట్టలేసింది. ఎందుకంటే రేపటి దినానికి ఆమె దగ్గర రూపాయి కూడా లేదు. బియ్యం తెచ్చుకొని వండుకొని తిన్నామంటే ఈ రోజు రూపాయి లేదు ఆమె దగ్గర. ఉన్నదంతా వేసింది. ఏమంట? ఉన్నదంతా. మిగతా వాళ్ళు తన కలిమిలో ఎంతుందో కదా, ఎంతో డబ్బు ఉందో, కానీ అక్కడికి కానకపేటలో వేసేటప్పుడు ఎంత ఉంటుందో కానీ కొంచెమే మనము, ఆమె ఉన్న కొంచెమే తీసుకుపోయి వేసేసింది. అందరి ముందర దేవుడు ఏమనంటే మీ అందరికంటే ఈమె ఎక్కువ వేసింది. ఇప్పుడు ఎవరిని ఒప్పుకున్నాడు యేసుప్రభువు గారు? వాళ్ళని ఎందుకు ఒప్పుకోలేదంటే వాళ్ళ దగ్గర ఉంది, ఇంకా వాళ్ళ దగ్గర కొన్ని కోట్లు డబ్బులు లక్షలు ఉన్నాయి. కానీ కానకపేటలో ఏం చేస్తాం? 10 రూపాయలు వేస్తాం, 100 రూపాయలు మార్చుకొని వేస్తాం, అవసరమైతే 20 రూపాయలు మార్చుకొచ్చి తలా 5 రూపాయలు తీసుకొని వేస్తాం నలుగురు ఇంట్లో వాళ్ళు కదా. ఇంట్లో ఎంత ఉంది? దండిగా లక్షలే. ఈ పేద విధవరాలు ఎంత వేసిందంట? 2 కాసులండి. ఆమెను ఒప్పుకున్నాడండి దేవుడు. ఎందుకంటే పచ్చున్నా పర్వాలే, లేకున్నా పర్వాలే, నేను చనిపోయినా పర్వాలే, ఈ కానుక ఎక్కడ ఉపయోగపడాలా? ప్రభు పనిలో ఉపయోగపడాలా. ఆమేన్. ఎక్కడ ఉపయోగపడాలా? ప్రభు పనిలో ఉపయోగపడాలా. మన డబ్బు ఎక్కడ ఉపయోగపడుతుంది? జల్సాలకు, ఎక్కడంటే జల్సాలకు, సినిమాలకు, షికార్లకు, మరి అక్కడ అంతేకాదు మందుకు, ఇంకా టూర్లకు, ఎక్కడెక్కడ ఉండాలి. కానీ మన డబ్బు ఎక్కడ ఉపయోగపడాలా? సేవలో దేవునిలో ఉపయోగపడాలా. ఇంతకు దేవుడిలో ఉపయోగపడుతుందా మన డబ్బు? మీరు పేదవాళ్ళే, మీరే ధనికులు కాదు, కానీ మీ డబ్బు దేవుని దగ్గర వాడబడుతుందా? వాడబడలే కదా. కాబట్టి ఇప్పుడు ఈ పేదవాళ్ళ గురించి మాట్లాడదాం అనుకునేందుకు ఆ తల్లి నాకు గుర్తుకొచ్చింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనప్పటికీ కూడా బైబిల్ గ్రంథంలో చూద్దాం. పేదవాళ్ళ ప్రార్థన వింటాడో వినడో, చూస్తాడో లేదో దేవుడు. మరి బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథము 34వ అధ్యాయం 28వ వచనం, 34:28వ వచనం. బీదల మొరను ఆయన యొద్దకు వచ్చునట్లు చేసిరి, దీనుల మొరను ఆయనకు వినబడినట్లు చేసిరి. ఆమేన్. ఇప్పుడు ఎవరి మొర వింటున్నాడు దేవుడు? బీదల మొర ఆయన యొద్దకు చేరిందంట. మేము బీదలమయ్యా ఆర్థికంగా అనేవాళ్ళు చేయొద్దండి. ఇంతమంది బీదలుగా సుధాకర్ వారు ఇంటింది, ఇంకా మేము ఎంత బీదలమో అని దేవుడు ఇచ్చినాడు. ఆమేన్. బీదలు అంటే ఇండ్లు లేకుండా, బాకీలు లేకుండా, కట్టుకొని బట్టలు లేకుండా, వెరీ గుడ్, కట్టుకోవడానికి తప్పదు. దేవుడు నమ్మిన ప్రతి వాడు ధనవంతులే. ఇది వాస్తవం. సుధాకర్ చెప్పింది. దేవుడు నమ్మిన ప్రతి వాళ్ళు కూడా అందరూ పుట్టుకునే తినాల్సి, ఏమన్నా అన్న తీసుకొచ్చి ఇచ్చాడేమో. మీరందరూ ధనవంతులే. ఆమేన్. ఒక పాస్టర్ గారు నాతో మాట్లాడినాడు. పాస్టర్ గారు ఏమన్నారంటే, అయ్యా నా కోసం ప్రార్థన చేయి అన్నాడు. చేస్తానులే, ఏం చెప్పండి అన్నా. ఆరోగ్యం కోసం చేస్తాలే అన్నా. హాస్పిటల్ కూడా చూపించిన పాస్టర్ గారికి, మంచిది. ఇంకా ఏం చేయాలా ప్రార్థన అంటే, అయ్యా ఆర్థికంగా వెనకబడిన ప్రార్థన చేయ అన్నాడు. ఏమంట? నేనన్నా ఇట్లా చూసి నీ వెనకల ఎంత డబ్బు ఉంది చూడు అన్నా. ఇట్లా చూసి యాడుందయ్యా అన్నాడు. ఆమేన్. యాడుందయ్యా అన్నాడు. ఆయన కనపడలే, నాకు కనపడతా ఉంది.
ఈరోజు కోటీశ్వరుడు అయినాడు. కొట్టండి తప్ప. ఈరోజు ఏమైనాడంట? కోటీశ్వరుడు అయినాడు. భార్యకు ₹1,00,000 జీతం. ఈరోజు అమెరికాకు వెళ్తాడు. భార్య అమెరికాకి వెళ్తుంది, ఈయన కూడా అమెరికా. ఇప్పుడు ఆ రోజు చూపించుకోవడానికి డాక్టర్ దగ్గరికి ₹100 లేదు. ఈరోజు 20 లక్షలు కొత్త కారు కొన్నాడు, షోరూమ్ బండి. ఇప్పుడు ఆయన గుర్తుకు వచ్చి ఉంటుందో లేదో, ఒకవేళ నా వాక్యం వింటా ఉంటే ఆయనకు ఖచ్చితంగా గుర్తు అవుతుంది. హల్లెలూయా. ఈరోజు నా దగ్గర వెనక డబ్బు ఎంతుందో, కొండ కొండ ఉంది, దాన్ని ఎప్పుడు ఉంది, నేను ఎడా డబ్బు లేదు, పేదోడు అంటున్నావు అని వెంటనే ఇంత చూసి అడుందయ్యా అన్నాడు. ఈరోజు అనుకుంటాడు సల్మాన్ పాస్టర్ చెప్పింది నిజమే, వాస్తవం అని. పెద్ద పాస్టర్ అయినాడు, పెద్ద కారులో తిరుగుతున్నాడు, పేదవాడుగా ఉండి ధనికుడుగా మారినాడు. మీరందరూ కూడా పేదవాడు కాదు, మీరంతా ధనికులే. అవే మీరందరూ ధనికులే. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మరి ఏదేమైనప్పటికీ కూడా దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏదేమైనప్పటికీ కూడా మరి ఈరోజు పేదవారి మొర ఆయన ఎందుకు చేరున్నట్లుగా ఈరోజు మన మొర ఎక్కడ చేరుతుందంట? మరి నేను చెప్పిన పాస్టర్ గారు ఇక్కడికి వచ్చినాడు ఒకప్పుడు. ఎప్పుడు? చర్చి కట్టక ముందు మనం మీటింగ్ పెట్టినాం. ఆ రోజుల్లో వచ్చినాడు ఇక్కడికి మన దగ్గరికి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పేదవారి మొర ఎక్కడికి వెళ్తా ఉందంట? దేవుని సన్నిధికి. దీనుల మొర, ఆయన మొర చూడండి వినున్నట్లు చేసి ఆమె దీనుల మొర, పేదవారి మొర. ఈరోజు నేను అంటున్నా, పేదవాడు ఎవరంటే కింద పడుతుంది అది. పేదవాడు ఎవరంటే దేవుణ్ణి ఎరక్కపోతాడే వాడు పేదవాడు. యేసయ్య ఒక మాట అన్నాడు, బీదలకు స్వార్థను నేను ప్రకటించడానికి వచ్చిన. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరికండి? బీదలకు స్వార్థ ప్రకటించడానికి వచ్చిన, పేదలకు స్వార్థ ప్రకటించడానికి వచ్చినాడని తెలుసుకున్నాం. పేదలు బీదలు ఎవరు తెలుసా? క్రీస్తుని ఎరగని వాళ్ళందరూ పేదవాళ్లే. క్రీస్తుని ఎరగని వాళ్ళందరూ కూడా పేదవాళ్లే. ఈరోజు మీరు క్రీస్తుని ఎదిగినారు, చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తారు. అక్కడ ఎక్కడ నడుస్తారు తెలుసా? మీరు బంగారు వీధులు, బంగారు రోడ్ల మీద నడిచారు. ఇక్కడ తార రోడ్లు, సిమెంట్ రోడ్లు, మెటల్ రోడ్లు, బండల రోడ్లు కదా. అక్కడేం రోడ్లు కదా. ఒక ధనవంతుడు ఇంటికాడి వరకు రోడ్ వేసుకుంటాడు కారు తిరగడానికి. కింద కింద దిగకూడదని ఇంటి వరకు వేసుకుంటాడు, కింద నడుచకూడదని. ఒక ఆమె మా యానికిలో ఒక ఆమె ఎప్పుడు నన్ను అడిగేది, ఇంటికాడి వరకు ఇరుసయ్యా బండి, ఇంటికాడి వరకు ఇరుసయ్యా అని. నేను అంటా ఉంటే ఇంటికాడికి రోడ్డు వేసుకో, ఇంటికాడికి రోడ్డు వేయించుకోండి. ఇంటికాడికే రోడ్డు పడింది. అవే ప్రైజ్ ది లార్డ్, ఇంటికాడికే రోడ్డు పడింది. కాబట్టి ఏదేమైనప్పటికీ మనం రోడ్ల మీద నడుస్తున్నాం. మరి ఒక రోజు ఎక్కడ నడుస్తాం? బంగారు రోడ్ల మీద నడుస్తాం. పేదవాడివే, బంగారు నువ్వు బాధపడుతున్నావు. ఎదురి టైం తెచ్చుకుంది, పక్కింటి టైం తెచ్చుకుంది, నేను తెచ్చుకోవాలని ఎందుకు ఏడుపులు నీకు? ఆమె యేసుప్రభువుతో నేను ఎదగలేని ఏడుసు, అది ఏడుపు. ఏమంట? ఆమె యేసుప్రభు ఎదుగుతోంది, నేను ఎదగలేకపోతున్నాను ఏడుచు. ఆమె చర్చికి అందరికంటే ముందు ఉంది, నేను ఎందుకు ఏడ్చు దేవుని దగ్గర. ఆమె పట్టుకుని ఎందుకు ఏడ్చు? ఆయన పట్టుకుని ఎందుకు ఏడ్చు? నువ్వు ఏడుచు. నేను ముందు పోయిన ప్రభా చర్చికి అందరికంటే ముందు 7:45 7:50 చర్చిలో కూర్చోవాలి. ఆ ఏడుపు ఏడ్చు. ఏమంట? ఆ ఏడుపు ఏడుచు. 6 కుటుంబాలను ప్రార్థన చేసి వచ్చినాయి. ఎన్ని కుటుంబాలు? 6 కుటుంబాలు. పిలిచిండేది ఒకటి, కానీ అప్పటికప్పటికి 6 కుటుంబాలు. ఒక ఆయన నిన్న వారం చేసిన పుస్తకాన్ని మనకి ఇచ్చిట్టావు ఎందుకు అంటే, నువ్వు రావాల్సిందే. ఆయన ఏం చేస్తావు, తప్పదు కదా. పోతే మరి ఆమె అంటుంది, నువ్వు నిన్న ఆదివారం చేసినావు, మా ఇంట్లో బాగుంది, దేవుడికి మహిమ కలుగును గాక. ఏడ్చుకుంటూ చెప్తోంది, అయ్యా మా ఇంట్లో సమస్యలు ఉన్నాయి, మాకు బాధ ఎక్కువైనాయి, మాకేమైందో అర్థం కాలేదు, ఏదేముందో అర్థం కాలేదు, ఏ పూత ఉందో అర్థం కాలేదు,
మాకు ఏ సమస్య వచ్చింది మాకు అర్థం కాదు. ఏడుస్తూ ఉంది. ఏడ్చొద్దమ్మా, ప్రార్థన చేస్తానని నెత్తి మీద చేయి పెట్టి ప్రార్థన చేసిన. ఈరోజు నవ్వుతా వచ్చింది, చర్చిలో కూర్చుంది ఆమె. ఈరోజు నవ్వుతా, దావీదు భార్య కాబట్టి మరి ప్రభు కృపను బట్టి నవ్వుతా ఉంది. బాబు నువ్వు ప్రార్థన చేస్తాను పోయినాయి, బాగుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 6 కుటుంబాలలో ప్రార్థన. మరి ఎదిగినప్పటికీ కూడా ఒక ఇంట్లో ప్రార్థన చేస్తుంటే దేవుడు బిక్కిరిచ్చుకుంటూ చూస్తుంది ఆ ఇంట్లో, బిక్కిరిచ్చుకుంటూ చూస్తుంది ఆ ఇంట్లో. అందుకే ఆ ఇంట్లో ఒక సమస్య పోతే ఒకటి, ఒక సమస్య పోతే ఒకటి. మరి ఏం చేద్దామయ్యా అంటాడు ఇంటి యజమాని. ఏం చేద్దాం? ఆయన నోటి కూడా అన్నాడు, ఒకరోజు మా ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టాడు. ఒక 2 ఏళ్ళ కిందట అన్నాడు, మా ఇంట్లో ప్రార్థన పెట్టండి. పెట్టు అనేది ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. మళ్ళీ ఈరోజు చెప్పాడు, ఎన్నేళ్ళు అవుతుంది? హల్లెలూయా. పెట్టుకోవడం తొందరగా. ఆమేన్. కుటుంబ ప్రార్థన ఎప్పుడైతే సేవకుడు ఇంటికి వస్తాడో యేసయ్య వచ్చినట్లే. ఇంటికి యేసయ్య వస్తే ఇంటికి సేవకుడు వచ్చే యేసయ్య వచ్చినట్లే. కాబట్టి ప్రియమైన దేవుడు, అవసరమైతే మరి ఏ కుటుంబంలోనా కానీ కుటుంబ ప్రార్థన పెడతా ఉంటే నాకు ముందు 2 రోజుల ముందు చెబితే మీ ఇంటికి మేము రావడానికి, ఎవరింటికైనా కానీ ఎవరింటికైనా కుటుంబ ప్రార్థన చేయడానికి 50 నుండి ఒక 5-6 మంది మీ కారు వేసుకొని వస్తాం. ఇంట్లో పెట్టి మైకి పెట్టి మీ ఇంట్లోనే ప్రార్థనలు పెడతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఎవరి మూల వినడానికి వచ్చినట్టే యేసయ్య? బీదల కొరకు వచ్చినాడంట, బీదల మూల వినడానికి వచ్చినాడంట. నువ్వు అనుకుంటున్నావేమో నేను బీదవాడిని, బీదరాలని. ఏమంట? నేను బీదవాడిని, బీదరాలని. నీ ప్రార్థన వినడానికి వచ్చినాడక్క యేసయ్య. అన్నా నీ ప్రార్థన వినడానికి యేసయ్య నీ ముందుకు వచ్చినాడు. నువ్వు అనుకుంటున్నావు నేను బీదరాలని. నువ్వు బీదరాలువే. నువ్వు మొరపెట్టు దేవుని దగ్గర, నువ్వు ఏడ్చు దేవుని దగ్గర, నువ్వు అడుగు దేవుని దగ్గర. నీకు ఎందుకు నేను కూడా మీకోసం ప్రార్థన చేస్తాను. ఖచ్చితంగా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఖచ్చితంగా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దావీదు కీర్తనలు 22వ కీర్తన 22వ కీర్తన 26వ వచనం. దీనులు భోజనము చేసి తృప్తి పొందరు, యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయమును చెప్పని నిత్యము మీరు బ్రతుకుదురు. బీదలు ఎప్పుడు బతకాలంట. బీదలు ఎప్పుడు బతకండి. ఏమంట? యేసయ్య సువార్త ప్రకటించడానికి వచ్చినాడు బీదలకు. బీదలు అంటే ఎవరు తెలుసా? క్రీస్తుని ఎరగని వాళ్ళు బీదవాళ్ళు. క్రీస్తుని ఎరగని వాళ్ళు క్రీస్తు గురించి సువార్తను ప్రకటించాడు యేసయ్య. ఇప్పుడు మీరు సువార్త విన్నాక మీరు బతుకుతారు. సువార్త విన్నాక మీరు బ్రతుకుతారు. మీ కుటుంబం బ్రతుకుతుంది. మీ కుటుంబంలో దేవుడు అవసరాలని తీరుస్తాడు. మీ కుటుంబంలో సమస్యలను దేవుడు తీరుస్తాడు. మీ కుటుంబంలో ఇబ్బందులను దేవుడు తీరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో దీనులు భోజనం చేసి తృప్తి పొందేవారు. ఎన్నాళ్ళైందో భోజనం తినక, ఎన్ని దినాలైందో మటన్ తినక, ఎన్ని దినాలైందో చికెన్ తినక, ఎన్ని దినాలైందో ఇట్టి ఆహారం తినక, ఇలాంటి విందులో పాల్గొనక ఎన్నాళ్ళైందో. ఈరోజు యేసయ్య దేవుడు మీకు తృప్తిగా భోజనం ఇవ్వబోతున్నాడు. యేసయ్య మీకు దేవుడు తృప్తిగా మీకు భోజనము ఇవ్వబోతున్నాడు. యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు. ఇక్కడ రాలా, యెహోవాను వెదుకువారు ఏం చేస్తారట? ఈరోజు దేవుడిని ఆరాధించినాం, దేవుడిని స్తుతించినాం, దేవుడిని మహిమపరిచినాం. ఈరోజు ఆదివారం అంటేనే స్పెషల్ డే. ఏదానికి? చికెన్ కు మటన్ కాదు, స్పెషల్ డే. ప్రార్థన కాదు, ఆరాధన, స్తుతి ఆరాధన. నీ ఆరాధనే దేవునికి మహిమను తీసుకొస్తుంది. దేవునికి మహిమ ద్వారా నీకు ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. ఒక కుటుంబానికి పోయినప్పుడు 6 కుటుంబాలలో కుటుంబ ప్రార్థన పోతే బైబిల్ ఇలా తీసిన అంతే. తీసి ఏం చదువుదామా అనుకుంటే అది కుటుంబ ప్రార్థనలో చదివేస్తారు. వాక్యం కాదు, వాక్యం ప్రసంగం మాట అది. వెంటనే అక్కడ ఏముంది తెలుసా?
ఇదిగో మీ ఇంట్లో ద్రాక్ష రసం లేకపోవచ్చు, మీ అంజురపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను పూతకు రాకపోయినా, పండ్లకు రాకపోయినా, ఇదిగో ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఇంటిని దేవుడు ఈ రోజు నుండి ఆశ్రయించబోతున్నాడు. ఆ ఇంటిని ఈ రోజు నుండి దేవుడు ఆశ్రయించబోతున్నాడు. ఈ రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, స్తుతి ఆరాధన దేవునికి మహిమ. ఆ మహిమే నీకు ఆశీర్వాదం. ఆ మహిమే నీకు ఆశీర్వాదం. మీ హృదయంలో తెప్పరల్లి నిత్యం మీరు బ్రతుకుదురు. సావాలనుకుంటున్నారు కదా మీరు? పేదలైన వాళ్ళు మీరు చావాలని కోరుకుంటున్నారు కదా? మీరు ఇప్పుడు నుండి మీరు బ్రతుకుతారు. ఏమంట? ఇప్పుడు నుండి మీరు బ్రతుకుతారు. చాలా మంది కుటుంబాలలో ఆర్థికంగా ఎందుకు ఎదగబడతారో తెలుసా? బ్రతకలేని వారుగా ఉన్నారు. ఎక్కడ? దేవునిలో. దేవుడు ఎప్పుడైతే మీరు బ్రతకడం నేర్చుకుంటారో, దేవుడు ఎప్పుడైతే మీరు స్తుతి ఆరాధన నేర్చుకుంటారో, ఎప్పుడైతే దేవుని ఆరాధించడం మొదలు పెడతారో, అప్పుడే మీరు ఏమవుతుందంట? అప్పుడే ఏమవుతుంది? మీకు బతుకుతారు. బతకలేకుండా నేను అంటుంటాను. ఏది పేరుస్తాం? ఏమని? నేను బతకలేకున్నాను. ఫోన్లు చెప్తాం ఎలా? అమ్మా మీ అల్లుడి దగ్గర ఏం లేదు, మేము బతకలేకున్నాం, ఇదిగో ఇంత పంపి. పుట్టింటి కాడ నుండి ఫోన్ చేసి పుట్టింటి కాడ నుండి మనకు ఏదైనా సాయం చేస్తాం. చాలా మంది పుట్టింటి కాడ నుండి తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, కొద్దిమంది తెచ్చుకోని వాళ్ళు కూడా ఉన్నారు. మంచిది. మీరు బ్రతకలేకపోతే ఎక్కడ రావాలా? మీరు బ్రతక నేర్చుకో. యేసయ్య దగ్గరికి రా, నువ్వు బ్రతుకు. నీ పేదరికం విడుదల అవుతుంది, నీ సమస్యల విడుదల అవుతుంది. నీకు సహాయము దేవుడే. కొండల కట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, సహాయం ఎక్కడ వచ్చును? యెహోవాయే సహాయము కలుగును. ఆమేన్. హల్లెలూయా. కీర్తనలు 34వ కీర్తన. పిల్లలు అర్చున్నారు చూడండి. మళ్ళా 34వ కీర్తన 2వ వచనం. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనుని దాని విని సంతోషించెదరు. ఆమేన్. బీదలు విని ఏమైతారంట? సంతోషించెదరు. ఎవరిని బట్టి సంతోషించాలంట? యెహోవాను బట్టి. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నా, యేసయ్యను బట్టి నేను సంతోషిస్తున్నా, యేసయ్యను బట్టి నేను ఆనందిస్తున్నా అని చెప్పగలమండి. అలాగా మనము దేవుని బట్టి మనం ఆనందించగలమా? దేవుని బట్టి స్తుతించగలమా? ఈరోజు సంతోషం ఎక్కడుందండి? ఆనందం ఎక్కడుందండి? సంతోషం లేని కుటుంబాలు ఎన్నో, భార్య భర్తల మధ్య గొడవలు ఎన్నో, పిల్లలు మాట వినలేని ఎన్నో కుటుంబాలలో సమస్యలు. ఇంట్లో ఎక్కడుందండి నెమ్మది? ఎక్కడ దొరుకుతుంది? పెళ్లి చేసుకోవడమే తప్పు చేసినా నేను, పెళ్లి చేసుకోవడమే పొరపాటు చేసినా నేను, పిల్లలు కనడమే తప్ప నేను అని ఎన్ని కుటుంబాలలో బాధలు. పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటే ఎంత బాగుండునో అనుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇది చేసుకొని పెళ్లి చేసుకొని ఇంత బాధపడాలంటే పెళ్లి కాకుండా బాగా ఉండాలనే అప్పుడేమనుకుంటాం? పెళ్లి కావాలనుకుంటున్నాం. పెళ్లి అయినాక ఈ తిప్పలు చూడలేక చచ్చిపోయింది అనుకుంటాం. సత్యం తెచ్చు. భర్త ఒకసారి కొట్లాడి ఇంటికి బయటకు పోయి స్విచ్ ఆఫ్ తెచ్చాడు. భర్త స్విచ్ ఆఫ్ తెచ్చాడు, సెల్ ఫోన్. యాడ స్విచ్ అయిపోయినాడో అని భార్యకు బాధ, పిల్లలకు బాధ. ఎతికిన చోటు లేదు కదా, అడగని మనిషికి. వెతికి ఇంటికి ఎట్లా ఒకటి వచ్చాడు. ఇది చేతులు పట్టుకొని కాళ్ళు కాడివి, చేతులు కాదు కాళ్ళు అడుగుకోడు. ఇప్పుడు నుండి నేను నిన్ను ఏడిపించను, ఇప్పుడు నుండి నిన్ను బాధ పెట్టను, ఇప్పుడు నుండి నిన్ను నేను కాళ్ళు పట్టుకున్నాను అడిగినా కూడా కనికరం ఉండదు. కొద్దిమందికి భర్తలు ఏముండదంటే, కొద్దిమందికి భర్తలకు కనికరము, భార్యలు కూడా ఉండదు. మళ్ళీ మీరు అనుకుంటున్నారేమో వాళ్ళకే లేదులే మాకుంది అని. మీకు కూడా కనికరం కొన్నిసార్లు ఉండదు. కాబట్టి ఈ రోజు దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా,
నువ్వు మొరపెడితే నీకు సంతోషం, నువ్వు అడిగితే ఆనందం, దేవుని సన్నిధిలో ఉంది సుఖం. దేవుడి దగ్గరికి రా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, 37వ కీర్తన 11వ వచనం, దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారట. ఈ దీనులు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. ఏ దీనులండి? దీనత్వం అంటే ఏంటి? దీనుడు. మీరు ఎవరికైనా తగ్గింపు చేయగలుగుతా? ఒకటి నేను మళ్ళా ఎత్తిన వాళ్ళు నేను మళ్ళా ఎప్పుడైనా ప్రశ్నిస్తా. ముగ్గురు ఎత్తినారు చేతులు, వాళ్ళ కోసం తప్పట్టు కొట్టండి. వాళ్ళు దీనులు ఉన్నారంట. ఆ దీనంతో వాళ్ళు చేతులు ఎత్తినారు. ఇంకా వాళ్ళు ఎప్పుడైతే కానీ కొట్టినా కొట్టించుకోవాలి, తిట్టినా తిట్టించుకోవాలి, ఉమ్మేసినా అంటుంది. నేనేమనుకోండి అందుకే తిన్నాను ఇట్లా చెప్తారా? కొట్టినా సుధాకర్ ఇప్పుడు కొట్టినా కొట్టించుకుంటారు. భార్య ఇట్లా వంచి ఇట్లా కొట్టినప్పుడుగా కొట్టు కొట్టు అనాలా? ఏం కొట్టున్నాడు అనుకో, ఏం లేనట్లా, దీనత్వం లేనట్లా. సుధాకర్ టెస్టింగ్ చేస్తారంటే ఇంటి విన్నాక. హల్లెలూయా. దీనత్వం అంటే పడిపోయే తత్వం ఉండాలా. దీనత్వం అంటే పడిపోయే తత్వం. చిన్నోడైనా పెద్దోడైనా నడిపోడైనా. బైబిల్లో ఎవరు ఒక మాట అంటాడు, ఎవరైనా తెలుసా? చిన్న పిల్లలు నన్ను ఎగతాళి చేస్తున్నారు, వాళ్ళ తండ్రులు ఏం చేసేవాళ్ళు కదా, మరి పని చేసేవాళ్ళు, కుక్కలకు జంతువులకు వాళ్ళు కాపలా కాసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకు పుట్టిన పిల్లలే ఎవరు ఏం చేస్తున్నారంట? ఎగతాళి చేస్తున్నారంట. ఎగతాళి చేసిన ఏమన్నారు? చేసుకోండి. ఇది తగ్గింపు. ఆమేన్. మరి ఎదిగినప్పటికీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనత్వం ఉండాల మనకు. ఎప్పుడైతే దీనత్వం ఉంటుందో నువ్వు అడిగితే దేవుని దగ్గర తక్షణమే పొందుకుంటావు. నువ్వు అడిగితే దేవుని దగ్గర యేసయ్యకి ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అడిగితే దేవుని దగ్గర నువ్వు పొందుకుంటావు. మనం చదువుకున్నాం కదా కీర్తనలు. తీయండి 18వ కీర్తన 27వ వచనం. శ్రమపడి వారిని నీవు రక్షించవు, గర్విష్ఠులకు విరోధులైన వారిని అణచివేచెదవు. నా దీపము వెలిగించు వాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదేమన్నా తెలుసా? పైన దయగల వారిలా దయ చూపించు వాడు. ఆమేన్. ఏమంట? దయ కలిగిన వారి నువ్వు. పాట కూడా ఉంది కదా. ఏం పాట? దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటన చూపును. దయగల వారిపై కఠినుల ఎడల వికటన చూపును. స్థూలయొక్క కార్యము నన్ను చూడవారే, స్థూలయొక్క కార్యము నన్ను చూడు. సార్వము నెరిగిన సార్వధికారి, సార్వము నెరిగిన సార్వధికారి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దీనులు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, దయగల వారి యెడల దేవుడు దయ చూపించును. అంతేకాదు శ్రమపడి వారిని నీవు రక్షించగలవు. శ్రమలో ఉన్న వారిని దేవుడు ఏం చెప్పాడంట? శ్రమలో ఉన్న వారిని దేవుడు రక్షించాలనుకున్నాడంట. అంతేకాదు ప్రియమైన దేవుడు, గర్విష్ఠులకు విరోధులై వారిని నేను అణిచివేసేదను. ఏముండవుతుందక్క మనకు? అహంకారం ఉందనుకో, గర్వం ఉందనుకో, నేను నల్లదాని అని చెప్పి గర్వం ఉంటుంది కొద్ది మందికి. ఏమంటాడ?
తెల్లవారు నల్లలోకి వెళ్ళిపోతారు. తెల్లవారు చాలా మంది పెళ్లి చూపులకు పెళ్లి కుమారుడు చూసే అంత తెలియపోతున్నారు. నాకు నల్లాయిలో చూసే వాళ్ళు అనుకున్నా. ఏమంట నల్లో చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. ఏం మనుషులు కదా వాళ్ళు. ఏంది మక్కలన్నీ కిందికి వేసినారు నల్లో అంతా. మిమ్మల్ని చేసుకోలేదా? మీకు పెళ్ళిళ్ళు కాలేదా? అయినా కదా హల్లెలూయా. దేవుడు నల్ల రూపాన్ని కాదు చూసేది. నీ మనసు వెన్న మనసులా ఉండాలా. ఎట్టుండాలా? వెన్న మీద చేయి పెడితే ఏమవుతుంది? కరిగిపోతుంది. వెన్న కిందేసి కాలు పెట్టండి, అది ఏదైతుంది? జారుతుంది. అంటే మీ మనసు జారే మనసు ఉండాలా. ఎక్కడ? లోకంలో పడిపోయి కాదు, దేవుడు లేని జారిపడినట్లా ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు గర్విష్ఠులందరినీ దేవుడు ఇట్లా హెచ్చించును గాక. హెచ్చించడా? ఇప్పుడు ఎవరు గర్వం ఉందో చేస్తాండి. ఇప్పుడు చూద్దాం. అప్పుడే పుట్టుకని అబ్బా కొట్టండి వీళ్ళిద్దరి కోసం. యథార్థంగా ఒప్పుకోవాలా. ఇది వీళ్ళిద్దరికి ఏముందంట? గర్వం. గర్వం అంటే ఏంటనుకోండి తెలుసా? ఏం లేకపోయినా ఎట్లుంటారు? గర్వం. కొంతమంది ఉన్నడు గర్వపడతారు, లేనుడు గర్వపడతారు కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను వేసుకుని వచ్చిన శోకాన్ని చూసి జయన్న ఏమి రోజు తీసుకొచ్చినప్పా ఇంత ఉంది. ఏమి తీసుకొచ్చినంటే అవి ఏమి వేసుకోవద్దా అని. స్పెషల్ ఉంటేనే వేసుకోవద్దాం అన్నమాట. స్పెషల్లే ఏంటి? ఇంట్లోనే నా కూతురు, నా కొడుకు, నా కూతురు ఏమి ఈరోజు మార్చిన డ్రెస్, ఈరోజు నల్లగా తెలుసండి, తెల్లగా వేసుకున్నా. ఫస్ట్ అంగీ చూపిలేవాళ్ళు. ఇది అంగీ కొని 2-3 ఏళ్ళు అవుతుంది. అంగీ కొని 3 ఏళ్ళు. తెల్లగా వేసుకున్నా నిలబడినా. ఇంకా దాంట్లోకే వేసుకున్నాను. చూపించాలి, నేను వేసుకొని వచ్చినా చూపించాలని చెప్పి వేసుకొని వచ్చినా చూపించాను. తెలియని నిలబడి ఈరోజు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొద్దిమంది గర్వం. ఏమంట? బాగుండేవాడు. ఏమంట? బాగుండేవాడు చనిపోలేదు. చేత పట్టుకోరా. ఎవరు పట్టుకోలే? మీ భర్త చెయ్యి పట్టుకున్నాడు, అందుకే నువ్వు ఉండేది. ఆ రోజు చెయ్యి పట్టుకున్నాడు కాబట్టి ఈ రోజు కూడా పట్టుకున్నాడు లేదా? మరేమా అదే, అందుకే మీరు బాగున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఏదేమైనప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూద్దాం బైబిల్ గ్రంథంలో. టైం అయిపోతా ఉంది. 27వ కీర్తన, 27వ కీర్తన 5వ వచనం. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయాదుల మీద ఆయనను ఎక్కించును. ఆమేన్. ఆపత్కాలములో ప్రియమైన దేవుడు ఆయన తన పర్ణశాలలో పేదలను దాచును. ఎవరిని దాచునంట? పేదలను దాచును. ఏదైనప్పటికీ ఈ రోజు పేదలైన వారిని దేవుడు ఏం చేస్తాడా? తన పర్ణశాలలో దాచుకుంటాడ. మరి ఏదైనప్పుడు కొండ మీద ప్రార్థన చేస్తుంటే యేసుప్రభువు వారు ఎవరితో మాట్లాడుతున్నాడు? మోషేతో మాట్లాడుతున్నాడు. అక్కడ యోహాను గారు వీళ్ళందరూ ఏమంటున్నారు తెలుసా? పేదలకు, అయ్యా మరి ఇక్కడే ఉండడం మేలు, నీకు ఒక పర్ణశాల, వాళ్ళకు ఒక పర్ణశాల, అందరికి పర్ణశాల కట్టుకొని ఇక్కడే కొండ మీద ఉందామా? ఈరోజు సుప్రమైన దేవుడు ఈ పర్ణశాలలో ఎవరిని దాస్తాడంట? బీదలైన వారిని దాచుకుంటాడంట. ఆయన రెక్కల కింద మిమ్మల్ని భద్రపరుచుకుంటాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 31వ కీర్తన
31వ కీర్తన 7వ వచనం. నీవు నా బాధను దృష్టి నుంచి ఉన్నావు, నా ప్రాణ బాధను నీవు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందమైనై సంతోషించను. ఆమేన్. నీవు నా బాధను దృష్టి నుంచి ఉన్నావు. మన బాధను ఏం చేస్తాడు? ఇదిగో నా బాధను గుర్తు చేసుకున్నావు. భార్య బాధ ఎవరు గుర్తు పెట్టుకుంటాడు? భర్త. భర్త భార్య భార్య భర్త భర్త మరి ఆ యొక్క బాధ భార్య ఖచ్చితంగా చూస్తాడు. కొన్ని సందర్భాలు కదా, కొన్ని సందర్భాల్లో మనం అంటూ ఉంటాం, నా బాధ నా భర్తకు తెలుసు, నాకున్న వేదన నా భార్యకు తెలుసు. వాళ్ళిద్దరూ ఎందుకంటే చెప్పుకుంటూ ఉంటారు, వాళ్ళు భార్యాభర్తలు కాబట్టి. అయితే ఇప్పుడు ప్రేమైన దేవుని బిడ్డల మన బాధను దేవుడు దృష్టి ఉంచినాడు. దృష్టి ఉంచడం అంటే ఇప్పుడు బాధలు ఉన్న వాళ్ళ చేతులు తండి, బాధలు ఉన్నవాడు లేవా మిగతా వాళ్ళకు పడాలి కాపాడు, లేని వాళ్ళలో పడాలి. ఎట్టెత్తినా కష్టమే, ఇట్టెత్తినా కష్టమే, అట్టెత్తినా కష్టమే కదా. దానిమయ్యకు దానిమయ్య బాగా ఉండే లేదనుకో, ఎందుకు లేదంటే ఎంతుందో అని అర్థం. ఎందుకు లేదు అంటే ఎంతుందో. కింద కూర్చోలేక పైన కూర్చున్నా అంటే అది బాధ. కింద కూర్చోలేకపోయినా పైన కూర్చున్నా కూర్చున్నట్టు ఏమని బాధ ఉంది కాబట్టి పైన కూర్చుంది. ప్రైజ్లా ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరి బాధలు ఎవరు చూస్తున్నాడు? ఒకవేళ నేను చూడొచ్చు, నేను తీర్చలేను. మీ బాధలు నజరుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఈరోజు తీర్చబోతున్నాడు. మీ బాధను ఈరోజు దేవుడు చూసినాడు, చూడలేదు, వదలకుండా ఇవ్వబోతున్నాడు. మీ బాధను, మీ కష్టాల నుండి, మీ పేదరికంలో మీరు నలిగిపోతున్నారేమో, వాటి నుండి దేవుడు ఈరోజు విడుదల ఇవ్వబోతున్నాడు. అంతేకాదు, నా ప్రాణ బాధను నీవు కనిపెట్టి ఉన్నావు. ప్రాణం పోయే బాధ అండి. ఏమంట? ప్రాణం పోయే బాధ. తొలమడుగు వాక్యము మరి క్రీస్తు దాసుడు మిస్సాల గుర్రప్ప చెప్పిన వాక్యం వచ్చేప్పుడు కాకులో పెట్టుకొని ఇనుకుంటూ వస్తున్నాము. ఆయన చెప్పే సాక్ష్యము 7 సంవత్సరాలు మొట్టమొదటి కొడుకు కానీ కూతురు కానీ ఎవరైనా పుడితే ఆ దేవతకు సమర్పించేవారంట. ఎన్నేళ్లకు? 7 సంవత్సరాలు. ఎన్నేళ్లకు? 7 సంవత్సరాలకు. తలకాయ నరకడము కదా, ఫస్ట్ బోల్డేసి తొక్కడము, కాళ్ళను చేతులను నడవను. పెద్దలు లేకపోతే ఊరుకుంటారండి పిల్లలు, వాళ్ళు ఎంత బాధ కదా. మరి వారిని తలకాయ నరుకుతే, కట్టేసిన నరుకుతే తలకాయ పక్కపోతే ఆ తల్లిదండ్రులు ఆ రక్తం కారుతుంటది కదా, ఇక్కడ కారుతుంటే ఆ రక్తం పట్టుకొని తాగుతారంట. అప్పుడు వాళ్ళు సంతోషిస్తారంట తల్లిదండ్రులు, మా దేవతకు మా కుమార్తెను నా కుమారుని బలి ఇచ్చినామని సంతోషించుకుంటా ఆనందంతో డ్యాన్స్ చేసుకుంటూ ఉంటారంట. అక్కడ సంబరాలంట. చూడండి ప్రేమైన, అది మేము ఎన్నుకుంటా వచ్చినప్పుడు మాకు నొప్పి తగిలింది. ఆ బాధ, ఆ మాట మాకు చాలా నొప్పి తగిలింది. ఆ తల్లిదండ్రులకు నొప్పి కాదు, సంతోషం అంట. ఆ రక్తం తాగుతారంట. మా యాడికిలో 91 గొంతు కోసి నది బజార్లో సెంటర్లో ఒక ఇద్దరిని చంపి గొంతు కోసిన వాడు రక్తం తీసుకొని తాగిపోయినాడంట. వానికి ఎంత కష్టమో కదా. ఇలాగా ఎంతో మంది రక్తం గొంతు కోసి రక్తం తాగే వాళ్ళు ఉన్నారు, కసిగా తాగే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కసి కాదు, ఆనందంతో తాగుతున్నారు. మా పిల్లలు, వాళ్ళ పిల్లలు అంటారంట సంపొద్దు 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 అని తల్లిదండ్రులు కుర్రో మొర్రో అన్నాడుగా, కుర్రోడే మొర్రలే, కొట్టడమే కొట్టడమే కదా. వాళ్ళని కోసిన తర్వాత, చంపిన తర్వాత, నరికిన తర్వాత ఈ తల్లిదండ్రులు ఆనందిస్తాడు, మా దేవత తీసుకుని మా పిల్లలను. నిజంగా విన్నప్పుడు కాదులో మాకు కొంచెం బాధ అనిపించింది. కాబట్టి ఈ సమయంలో ప్రమేణ దేవుని బిడ్డలారా, నా ప్రాణ బాధను కనిపెట్టి ఉన్నాడు. నా ప్రాణం పోయే బాధను ఎవరు కనిపెడుతున్నారంట? దేవుడే కనిపెడతాడు. మన ప్రాణ బాధను అంటండి
శరీర బాధ కదని ప్రాణము బాధను దేవుడు కనిపెట్టుకుని ఉన్నాడంట. అంతేకాదు, కావున నీ కృపను బట్టి నేను ఆనందించి సంతోషించదును. నీ కృపను బట్టి నాకు సంతోషం, నీ కృపను బట్టి ఆనందం. ఈరోజు ఇట్టి ఆనందము కావాలంటే నువ్వు దేవుని దగ్గరికి రావాలి. ఇట్టి సంతోషం కావాలంటే నువ్వు దేవుని దగ్గరికి రావాలా. హల్లెలూయా. 34వ కీర్తన 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపద అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవాని విడిపించును. ఆమేన్. నీతిమంతునికి కలుగు ఆపదలు ఎన్నంటండి? నీతిమంతులకు వచ్చే నిందలు ఎన్నంటండి? నీతిమంతులకు వచ్చే కష్టాలు ఎన్నంటండి? నీతిమంతుడు మరి పడిపోయినా తిరిగి లేస్తాడు. 7 సార్లు నీతిమంతుడు పడిపోయినా తిరిగి లేస్తాడని వాక్యం తెలియజేస్తుంది. నువ్వు ఎక్కడైనా పాపంలో పడిపోతున్నావేమో, ఆ పాపం నుండి నువ్వు లేచి నిలబడు. నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడు, పేదల ప్రార్థన దేవుడు వింటాడు. ఈరోజు నీతిమంతుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఏం చేస్తాడమ్మా కదా? ప్రవీణ దేవుడు బిడ్డలాగా నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటి నుండి యెహోవాని విడిపించుడు. నీతిమంతుడు కలిగే ఆపదలు ఏంటంట? ఎన్నో. నీతిమంతుడికి మనకు దెబ్బ తగిలింది అనుకో, మళ్ళా దెబ్బ తగులుతుంది. ఏమక్క తగిలిన సరే ఇంకోసారి తగులుద్దా? తగిలిన సరే కనిపెట్టుకోండి, ఎప్పుడో రెడీనా అని. ఒకసారి ఏంటాడు భార్య భర్త ఒక మాట ఏంటాడు, ఆ మాటకు కుమిలి 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 ఏడ్చనే ఉంటది భార్య, ఏడ్చనే ఉంటది. మళ్ళీ అనుభవించి పోయి మళ్ళీ అదే మాట అంటాడు. ఇప్పుడు ఎట్లుంటది? ఇంకా పుండు మీద ఏమేసి ఎట్లా ఎప్పుడైనా పోసుకుంటే కనపొడి, పుండు మీద కారపొడి పోసినట్టే ఉంటాయి. ఇంకా అటు పోయి తిరిగి 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 మళ్ళా అనుకున్నావు, ఇంకా ఏడున్నావు, మళ్ళా అదే మాట అనేకు. ఇప్పుడు అనిపోయి మళ్ళీ ఇప్పుడు ఏమాయా? డబ్బరాయా. అందుకనే మనకు గాయం మీద తగిలితే తగిలిన గాయానికి మళ్ళీ తగులుతారంట. ఏమంట? తగిలిన గాయం మన మానిపాయ కుదుమ్మా, మళ్ళా ఎందుకు ఉండండి, మళ్ళా తగులుకుంది, మళ్ళా తగులుకుంది. అప్పుడు రక్తం వస్తుంటది. అప్పుడు ఏమవుతుంది? రక్తం వస్తుంది. మళ్ళా కొంచెం నడబయట పోయి మళ్ళీ తగులుతుంది. అదే తగిలినప్పుడు ఆ పుండు పచ్చి పుండుగా మారి ఎంత బాధ ఉంటుందో తెలుసా కదా? మరి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు బాధల్లో ఉన్నారేమో, వేదనలో ఉన్నారేమో, ఈరోజు ప్రభు సన్నిధిలో సంతోషం మీరు అనుభవించగలరు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో మీకు ఏముంటుందంట? ఆనందమే, సంతోషమే. ప్రైజ్ ది లార్డ్. 37వ కీర్తన 24వ వచనం. యెహోవా తన చెయ్యి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉంటాడు, ఉండడు. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతుడు కింద పడగా, భక్తుడు కింద పడగా, దేవుడు చెయ్యి పట్టుకున్నాడు కాబట్టి కింద పడినవాడు ఏం చేయాలా? నేను కింద పడినా, నేను ఇంతే అంటే నువ్వు అంతే అయిపోతావు. కింద పడ్డాక ఏం చేయాలా? లేచి నిలబడాలి, శక్తిని పొందుకోవాలి. ఈరోజు ప్రభువును నమ్మిన బిడ్డలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ పడిపోయినప్పుడు దేవుడు అతని చెయ్యి పట్టుకుంటే అతడు పడిపోయినా లేవలేక ఉండడు. నీ ఆత్మీయతలో నువ్వు ఎదుగుతున్నావు, కింద పడ్డావు. నువ్వు ఆత్మీయతలో ఎదుగుతున్నావు, కింద పడ్డావు. కింద పడ్డ తర్వాత మళ్ళా నేను కింద పడ్డా, నేను ఇంతే. బాప్తిజం తీసుకున్నాక లోకంలో పడిపోయాను. ఏమంట? లోకంలో పడిపోయినా. నేను పడిపోయినా, ఇంకా నేను అంతే, నేను పడిపోయినా అంతే అని ఎప్పటికీ అనుకోకూడదు. తిరిగి ఏం చేయాలా? పడిపోయిన నీవు, కింద పడిపోయిన నీవు మళ్ళా లేవడానికి ప్రయత్నము. నేను పాపం చేసిన, ఏం చేసిన?
చేయరాని పాపం చేసిన, కొట్లాడినా, గొడవ పడినా. కొన్నిసార్లు భార్యాభర్తలు గొడవ పడి ఉంటారు. డిస్టర్బింగ్ ఇంట్లో ఇంట్లో మరి డబ్ల్యూడబ్ల్యూ సినిమాలు టీవీలో చూసినారా మీరు? నాకు కూడా కొంచెం అప్పుడప్పుడు ఇష్టం. అది ఎప్పుడైనా యూట్యూబ్ ఆన్ చేసినప్పుడు అది వచ్చింది అనుకో, అది చూసా అట్లే ఎట్లా కొడతారో చూసాను. బండకేసి కొట్టినా కూడా మళ్ళా లేచి కూర్చొని కొడతా ఉంటాను. నన్ను ఇంత కొట్టాను, నేను ఎందుకని పడిపోయాను అనుకో, పడిపోయిన వాడి మీద కూర్చొనిగా ఏం చేస్తాడు, ఇంకా నలిపి పెడతాను కదా. మరి ఇంట్లో చాలా మంది భార్య భర్తలు డబ్ల్యూడబ్ల్యూ మాత్రమే ఉంటారు. మంచిది కదా. కొట్లాడకుండా కూడా మళ్ళీ ఏమైతారు, సాయంత్రానికి టీ తాగుదురా, అన్నం తిందురా. ఇంకా ఒకవేళ నిజంగా ప్రేమ దేవుడు, స్త్రీలలో ఉన్న గుణము, స్త్రీలలో ఉన్న ప్రేమ పురుషులకు లేదు. వాస్తవంగా చెప్తున్నా, స్త్రీలలో ఉన్న తగ్గింపుదనం పురుషులలో లేదు కదా. పురుషుడు ఎన్నేట్లు కొట్టినా, ఎన్నేట్లు స్త్రీ తిన్నా, ఎప్పుడన్నా మీ పురుషుని ఇట్లా పట్టుకునేట్లు ఉన్నారండి? పట్టుకున్నారా? నువ్వే నీకే పట్టుకుందే చూడలే నేను. ఇట్లా పట్టుకునే ఆడేవాళ్ళు ఎక్కువ లేరు. కానీ ఇంకా పురుషులు అయితే తండ్రి చాలా మంది, మరి కొద్దిమంది ఉన్నారు. బాలప్పన్న చెప్పినట్ల అక్కడక్కడ తోలమడుగులు అయితే లేవు. కొట్టండి తప్పులు గట్టిగా. తోలములు నిర్వాహకులు అందరూ మంచి తోలమడుగులు అందరూ అడుగులందరూ మంచి. మీరు కొట్టేటోళ్ళు కాదు, మీరు తిట్టేటోళ్ళు కాదు, కొట్టేటోళ్ళు కాదు, ఏమన్నటోళ్ళు. మీరు కొట్టినా పడతాడు, తిట్టినా పడతాడు. దీనత్వం ఉంది మీలో. ఏముంది? దీనత్వం ఉంది. ఉందే కొట్టినా పడతారు. చేతులు చూసాం సార్, ఒక్కరేనా? అయితే ఎవరు కొట్టలేదు మిమ్మల్ని. కొట్టండి వాళ్ళందరి కోసం గట్టిగా. దీనత్వము అనేది మనలో ఉండాలి, తగ్గింపుదనం అనేది ఉండాల. చాలా మంది తన్నలు తిన్నా కూడా నా భర్తనా నన్న కొట్టను కూడా కొట్టాడు. బా ఇన్నేట్లు తింటున్నావు, ఉందా మనిషివే, డబ్బులు తింటుంటది ఈ తల్లి. ఏమంట డబ్బులు తింటూ ఉంటాయి. కానీ నా భర్తనా ఒక్కనాడుగా తలంకులాలు నెత్తి మీద పండే గింజలు పండే రోజుల నుండి ఈ రోజులుగా కొట్టింటి కొట్టుమ్మా ఆమె రావాలని ఆమె మీద ఒట్టేసుకుంటాం కదా. కొట్టేటోళ్ళు చాలా మంది భర్తలు కొట్టరు, వాళ్ళు కొనుక్కున్నారు. కొట్టని వాళ్ళు కొనుక్కున్నారు. మళ్ళా అంత కొడుతున్నాను నేను అనుకుంటారు. వేయకూడదు అంతే కదా. అంతేనంటే కొట్టేటోళ్ళు ఎవరు, తన తినేటోళ్ళు ఎవరు, తన తిరగోళ్ళు ఎవరు నాకు తెలుసు. ఇక్కడ మీరు చెప్పకపోయినా కూడా నాకు తెలుసు. మీరు చెప్పకపోయినా కూడా మీరందరూ మంచోళ్ళను, మీరందరూ షెడ్యూల్లోనో కూడా నాకు తెలుసు. మీరందరూ మంచోళ్ళే. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో దీనత్వము అనేది మనలో ఉంటే మనం కూడా దేవునికి చేరుతుంది. చివరి మాట చూసుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం. నీతి నిమిత్తం హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఆమేన్. ఏమంట? నీతి నిమిత్తం హింసించబడు వారు ధన్యులు, వారిది పరలోక రాజ్యం. నీతి నిమిత్తం ఏం చేయాలంట? దుర్మార్గం కాదు శిక్షించబడాలి. నీతి నిమిత్తమై నీలో తప్పు లేకపోయినా నువ్వు తన్నలు తింటుంటే అప్పుడు నీతిమంతురాలు, నువ్వు నీతిమంతుడివి. తప్పుని కొడుతుంటే నువ్వు నేను కొట్టించుకుంటున్నాబ్బా నా భర్తతో, నా భార్యతో నేను కొట్టించుకుంటున్నాబ్బా అంటే నువ్వు తప్పు చేసింటేనే కొట్టేది. తప్పు చేయకుండా నువ్వు కొడుతున్నావా? నిన్ను తప్పు చేయకపోయినావుగా అప్పుడు నువ్వు నీతిమంతురాలు, అప్పుడు నీతిమంతుడు. ఆమె ఈరోజు చాలా మంది
మరి తన్నలు తినుకోకుండా ఉండేటోళ్ళు కూడా ఉన్నారు, తన్నలు కొట్టించుకున్న వాళ్ళు ఉన్నారు, కొట్టేటోళ్ళు కూడా ఉన్నారు. మీరందరూ తన్నలు తినలే, మీరు కొట్టించుకోలే, మీరు కొట్టలే, అంతేనా? మీరందరూ మంచోళ్ళు, వాక్యం వినేటోళ్ళందరూ మీరు మంచోళ్ళు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా భర్తను భార్య ప్రేమించాలా, భార్య భర్తను, భర్త భార్య, వీళ్ళిద్దరు ప్రేమించుకుంటానే ఉండాలా. ఏం చేయాలా? ప్రేమించుకుంటానే ఉండాలి. కొట్టుకోకూడదు, ఎప్పుడు తిట్టుకోకూడదు కదా, కొట్టకూడదు, తిట్టకూడదు, గొనకూడదు. లోపల బయట కొద్దిమంది లోపల కొనిగేటోళ్ళు ఉంటారు, ఏమంటారు? లోపల కొనిగేటోళ్ళు ఉంటారు, కొద్దిమంది బయట. ఇంకా కొన్నిసార్లు అంటారు, నువ్వు ముసలిదానివే అట్లా కొనుక్కుతున్నావు అంట. అంటే నువ్వు ముసలోనివే అట్లా కొనుక్కుతున్నావు, అత్త కొనిగి ఎట్లా కొనుక్కుతావు పా నువ్వు, మామ కొనిగి ఎట్లా కొనుక్కుతావు పా నువ్వు ఇంట్లో అంట. ఒకవేళ గొనుగుతా ఉన్నా నువ్వు పడిపోతే నీలో దీనత్వం ఉంది అని అర్థం, నీలో దయాగుణం ఉంది అని అర్థం, నీలో తగ్గింపుతనం ఉంది అని అర్థం. ఈరోజు ఇలాంటి తగ్గింపుతనము, ఇలాంటి దయాగుణం ఉంటే మన పేదలైన వారి ప్రార్థన దేవుడు వింటాడు, దయగలిగిన వారి ప్రార్థనలు కూడా దేవుడు వింటాడు. ఈరోజు ఈ మాటలు నువ్వు వింటున్నావు ప్రేమైన దేవుడు బిడ్డలారా, నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. నువ్వుగా ఈ వాక్యం వింటున్న నీవు తగ్గింపు కలిగి ఉందాం, దీనత్వం కలిగి ఉందాం, దయాగుణం కలిగి ఉందాం, ప్రేమతత్వం కలిగి ఉందాం. దేవుని నమ్ముకొని దేవుని అడుగు జాడలో జీవిద్దాం. మనం ప్రార్థన దేవుడు వింటున్నాడు. దేవుడి మాటలు ఆశించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.